బ్యాక్ టు ఇట్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు వచ్చిందంటే క్వశ్చన్స్తో వచ్చేస్తున్నారు, ఎంతమంది భయపడుతున్నారు. ఓకే, వెల్కమ్ కపుల్స్. కపుల్స్ అందరూ ఒక చిన్న క్లాప్స్ కొంటే బాగుంటుందేమో అనిపిస్తుంది, నాకు అందరూ చాలా బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. సో ఒక్కసారి ప్లీజ్ క్లాప్ చేయండి అందరూ కూడా. ఎస్, సరే ఇప్పుడు మనకైతే అందరు కపుల్స్ తోటి నాకు ఫస్ట్ ఎవరు హ్యాండ్ లిఫ్ట్ చేస్తే వాళ్ళనే నేను కన్సిడర్ చేస్తాను. ఓకే, వాళ్ళే ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. సో వాళ్ళని ఇన్వైట్ చేద్దాము. సో ముందుగా అయితే డాక్టర్ కల్పన గారు IVF స్పెషలిస్ట్ గారు, అండ్ అలాగే డాక్టర్ జోష్నా గారు హై రిస్క్ స్పెషలిస్ట్, అండ్ అలాగే ఓకే అండ్ అలాగే డాక్టర్ ఓకే ఓకే థ్యాంక్ యూ. సో వీళ్ళందరికీ కూడా ఆ ఛాన్స్ మీకు వస్తుంది. బట్ ముందుగా అయితే కొంచెం సేపు ఇంకొక 5 minutes అయితే ఎంటర్టైన్మెంట్లోకే ఉంటాము. దాని తర్వాత మనం ఫుల్ ప్లెజర్గా మన ప్రోగ్రాంలోకి వచ్చేద్దాం. అండ్ ఎస్, సో ఇది ఆల్రెడీ అడిగాను కదా, ఎవరైతే ఫస్ట్ హ్యాండ్ లిఫ్ట్ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. ఓకే, ఎస్. ఈ క్వశ్చన్ వచ్చేసి మీ మ్యారేజ్ డేట్, మంత్, ఇయర్ చెప్పాలి. ఎవరు చెప్తారు? ఎస్, 29 Jan 2019. అవునా, ఆ చెప్పి క్లియర్ చేయడానికి మేడం వాళ్ళు అయితే ఉన్నారు. సో నెక్స్ట్ ఆ ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సో 5000 రూపీస్ పెట్టి మీరు ఎప్పుడైతే ఆల్రెడీ ఫీజ్ కట్టేసి మీరు ఎవరైతే యాడ్ అవుతారో ఎక్స్పెన్సెస్ అయితే ఫ్రీగా ఉంటాయి. అండ్ అలాగే ఎవరికైతే నేమ్స్ రాలేదో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ 5000 మీకు సేఫ్గా ఉంటాయి. అండ్ ఎక్స్ట్రాగా 10,000 డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు. హలో, నేను డాక్టర్ జోష్నా. సో ఒక ఊళ్ళో సీత గీత అని ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్. అండ్ వాళ్ళకు చదువు అయిపోయింది. 21 yearsకే ఇద్దరికి మ్యారేజ్ అయింది అనమాట. సీత ఏమో వేరే ఊళ్ళో, గీత ఇంకో ఊళ్ళో సెటిల్ అయ్యారు. సో ఇద్దరు ఆల్మోస్ట్ ఒకటే టైం, ఇంచుమించు ఒకటే టైంకి కన్సీవ్ కూడా అయ్యారు. సీత వాళ్ళ ఇంట్లో హస్బెండ్ ఇస్ సింగిల్ కిడ్ కాబట్టి చాలా గారం. నెక్స్ట్ నీ గీత పరిస్థితి ఏంటంటే కొంచెము హస్బెండ్ అండ్ హెల్తీ బ్యాలెన్స్ డైట్ తినడము అండ్ యాక్టివ్గా ఉండడం, ఎక్సర్సైజ్ అండ్ డైట్. మనము ఒక్కరోజు థ్యాంక్స్ అండి, మీ పేరు ఇంపార్టెంట్. అది మనకి ఈ 2 stories అయితే ఖచ్చితంగా అర్థమైంది అందరికీ అని అయితే అనుకుంటున్నాను. అండ్ మన అంకురా వాళ్ళు ఇనిషియేటివ్ ఇవన్నీ దృష్టి. అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం ఎడ్యుకేట్ చేయాలి అందరికీ. అండ్ ప్రెగ్నెన్సీ అంటే ఎలా ఉంటుంది, స్మైల్ ఏనా కొంచెం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెంకటేష్ గారు చేసుకుంటామా లేదా అని చెప్పి మరి ఓకే, ఫస్ట్ మీ ఒపీనియన్ ఏంటి? నా క్లాస్ మీరు బాగా చేసుకుంటారు అనుకున్నారా? అనుకున్నారా? సరే అయితే తనం తెలిసింది. అండ్ ఓకే, మీ ఆల్రెడీ అరేంజ్ చేసేసారు. అప్పుడు మరి మీకు నచ్చాలి కదా, నచ్చడానికి పాయింట్ ఏంటి అసలు? మీరు మ్యాటర్ చెప్పండి. అంటే మాట్లాడుకున్న మా పేషెంట్స్ అంత ఇబ్బంది పెట్టండి మీరు. అదే ఏమంటారు, వాళ్ళకి లవ్ అండ్ అరేంజ్ అని చెప్పారు. సో అందుకోసమే ఆ క్వశ్చన్ అడిగారు. సరే మేడం వదిలేద్దాం, మీరు చెప్పండి తనలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ. పెట్టుకున్నప్పుడు ఇంతే ఉంటుంది. అయినా మా పేషెంట్స్ ని మేము ఇబ్బంది పెట్టుకోలేం కదా. మొత్తం నచ్చింది. ఓకే, సో ఒక క్వాలిటీ అయితే చెప్పట్లేదు, అది చాలా
ఓకే ఈరోజు మనం లాంచ్ చేసిన ఈవెంట్ ప్రెప్ అండ్ పుష్. సో వాట్ ఈస్ ప్రెప్ అండ్ పుష్? ఓకే విల్ ప్రిపేర్ యూ మెంటల్లీ ఫిజికల్లీ టు పుష్ యువర్ బేబీ అవుట్ టు ద వరల్డ్. సో ఈ మోటివ్ ఏంటి అంటే వెల్బీయింగ్ ఆఫ్ మదర్ అండ్ బేబీ. సో మేడం చెప్పారు కదా హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటే హెల్తీ ప్రెగ్నెన్సీ ఉంటుంది అనేసి. సో బేబీ మనకి అవుట్కమ్ ఎలా ఉంది, మదర్ ఎలా ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడున్న కండిషన్. తర్వాత ఇందులో మనకి 4 సెషన్స్ ఉంటాయి. సో 4 సెషన్స్ Clear and chairs, please. Okay, get your class, please. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో అంత మంచి కిరీటం అయితే వచ్చేసింది అనమాట. సో ది బెస్ట్ కిరీటం ఇన్ యువర్ లైఫ్ అనమాట మీ హస్బెండ్ పెట్టారు. చూడండి ఒకసారి. కరెక్ట్ అయితే కనుక అట్లీస్ట్ నార్మల్ గెస్ ఆయన కష్టమేనా? ఓకే ఇప్పుడు మీ హస్బెండ్ చేతుల మీద జరుగుతుంది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేడం అయితే కనిపిస్తుంది. యా సో అయితే నేను పిలిచిన వాళ్ళందరూ కూడా ఒకటి చిన్న గెస్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ వైఫ్ ఎన్ని ఇంచెస్ ఇస్తుంది అనేది మీరు గెస్ కొట్టాల్సి ఉంటుంది. ఎవరైతే ఇంచుమించు గెస్ కరెక్ట్ అయితే వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ కూడా ఉంటుంది. ఒకసారి క్లాస్ ప్లీజ్ సార్ మీరైతే చేసుకోవచ్చు. 32. ఓకే సార్ అయితే 32 అండి. థ్యాంక్ యూ సార్. నేను ఆ కపుల్ స్టేజ్ మీద ఉండగానే వేరే వాళ్ళ నేమ్ కూడా చెప్తాను, వాళ్ళు రెడీగా ఉండాలి. ఫస్ట్ అయితే కృష్ణప్రియ గారు రావాల్సిందే కోరుతున్నాం. అండ్ నెక్స్ట్ కొంచెం క్లాస్ కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ ఎస్ అశ్విని గారు రెడీగా ఉండాలి. సార్ లోకల్ బేబీ కాదు, టమ్మీ. కొంచెం అడిగి తెలుసుకోండి. నెక్స్ట్ అశ్విని గారు రావాల్సిన కోరుతున్నాం. కొంచెం గట్టిగా క్లాస్ కొడుతూ ఉంటే బాగుంటుంది. ఓకే ఫోటో ఒక ఫోటో ఇచ్చేసేయండి ఫస్ట్ అయితే. 39. ఓకే సో మీ డేస్ కూడా అదేనా? 39 to 40 అదే ఏం సార్ మేడం ఏమో. ఓకే సార్ ఆ మాట అందుకనే మనం దగ్గర రాసుకోవచ్చు. ఐ థింక్ సార్ కరెక్ట్గా ఉంటారేమో అనిపిస్తుంది. నెక్స్ట్ రేవతి గారు రెడీగా ఉండాలి. అంటే మేము ఒక 7 వేసుకోవచ్చా? మీరు చెప్పాలి ఎగ్జాక్ట్ గా. 45. యూకేస్ 45. నెక్స్ట్ విదిష గారు రెడీగా ఉండాలి. ఎప్పుడైనా మీ వైఫ్ శారీ కట్టుకుంటే హెల్ప్ చేయండి సార్ బాబా. ఫైనలీ ఓకే గట్టిగా క్లాస్ ఫినిష్. అసలు షార్ప్గా చెప్పేసారు.
ఓకే సో మనకు సార్ గెస్ట్ చేయాలి సార్ కొంచెం చేయండి సార్ ఓకే ఓకే కొంచెం రెడీగా క్లాస్ కొడుతున్నాను అరౌండ్ 50 ఓకే నెక్స్ట్ ఈ మేడం అయితే చాలా ఇండిపెండెంట్ గా కనిపిస్తున్నారు నిజంగా అండ్ చాలా డాషింగ్ కవర్స్ అన్ని కూడా ఉన్నాయి సో నెక్స్ట్ కౌసర్ గారు రెడీగా ఉండాలి సార్ లక్ ఏంటంటే చాలా బ్యూటిఫుల్ వైఫ్ అయితే కొట్టేశారు చాలా లక్కీగా అందుకోసం కూడా సన్మానం చేయొచ్చు ఒక కారణం ఓకే సార్ చాలా కాన్ఫిడెంట్ సిహెచ్ ప్రవళిక ఒకసారి గట్టిగా క్లాస్ కొడితే బాగుంటుంది బెస్ట్ సపోర్టింగ్ హస్బెండ్ అనమాట ఆడికి ఏమన్నా 45 ఓకే సో 45 నోట్ చేసుకోండి ఒకసారి గట్టిగా క్లాస్ ప్లీజ్ చాలా మంది కింద కూర్చొని అబ్జర్వ్ చేసి నేర్చుకుని వస్తున్నారు కదా ఓకే నేర్చుకోండి కావట్లేదు నేను మౌనిక ధనలక్ష్మి గారు సుప్రజ గారు శ్వేత గారు నెక్స్ట్ సార్ అంటే లైక్ నెక్స్ట్ ధనలక్ష్మి గారు కొంచెం దగ్గరలో వచ్చి ఉన్నా పర్వాలేదండి ఓకే ఒకసారి గట్టిగా క్లాస్ ప్లీజ్ ఇప్పటిదాకా చెప్పారు కదా అంటే మీ వైఫ్కి కమ్మి ఉంది కదా లక్ష్మి గారి సెక్స్మీటర్స్ ఉంటుంది అని నెక్స్ట్ సుప్రజ గారు రెడీగా ఉండాలి నెక్స్ట్ కొంచెం ముందుకు వచ్చి మనం నెక్స్ట్ శ్వేత గారు తర్వాత అనిత గారు రావాలి నెక్స్ట్ శ్వేత గారు రెడీగా ఉండాలి ఒకవేళ ముందుకు వచ్చి ఉన్నా కూడా నో ప్రాబ్లం చేసుకోకండి మాకు ఎగ్జాక్ట్ టైం అవసరం క్లాస్ కొట్టాలండి అమ్మ చెప్పిన సన్మానం చెప్పాలంటే అసలు నిజంగా చాలా చెప్పాలని హ్యాపీ ఫీల్ అనమాట సో మీ పాపకి ఇప్పుడు బాబు పుట్టబోతున్నారు సో హ్యాపీగా ఓకే ఇప్పుడు మీరే కేసు కూడా కొట్టాలి ఆలోచించండి లోపు ఓకే 34 ఓకే ప్రియాంక గారు రెడీగా ఉండాలి ప్రియాంక గారు రెడీగా ఉండాలి నెక్స్ట్ దాని తర్వాత రవలి గారు రెడీగా ఉండాలి Okay, sir. Thank you. Okay, so చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నెక్స్ట్ హేమలక్క గారు రెడీగా ఉండాలి.
every centimeters ఉండొచ్చు. Thank you. Okay, sir. Thank you. Super. Once I graduate class. Very nice. Super. Next, మీకు రెడీ మాట్లాడాలి. ఓకే. ఓకే, నెక్స్ట్ మీ గెస్ట్ చెప్పండి. 42. ఓకే. కపుల్స్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నారండి? కొంచెం హ్యాండ్ రేస్ చేయండి ప్లీజ్. ఓకే. ఎన్ని ఇంచెస్ ఉండొచ్చు అనుకుంటున్నాను? ఎన్ని ఇంచెస్ ఉండొచ్చు మీ వైఫ్ కపుల్స్? ఓకే, సెంటీమీటర్స్ తెలిసి అంతైనా చెప్పండి, నో ప్రాబ్లం. చెప్పను, ఓకేలో చెప్పలేదు మళ్ళీ చెప్తాను మీకు. హౌ టు మెయింటైన్ మెంటల్ పీస్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీ డైట్ తినాలి. ఓకే, ప్రెగ్నెన్సీలో హెల్తీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో మీకు ఎలాంటి డైట్ తీసుకోవాలి మన డాక్టర్స్ డీటెయిల్గా చెప్తారు. సెకండ్, రెస్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఫోన్ ఎక్కువసేపు చూడటం వీటి వల్ల ఏంటంటే స్క్రీన్ కాంటాక్ట్ టైం వల్ల హెడేక్ ఇవన్నీ వస్తాయి. చాలా మంది పేషెంట్స్ హెడేక్గా ఉంటుందంటే మేము కూడా పారాసెటమాల్ కన్నా ఎక్కువ పెట్టలేకపోతున్నాం. సో స్క్రీన్ టైం అవి తగ్గించుకోండి. థర్డ్, యోగా క్లాసెస్కి రండి. యోగా క్లాసెస్ పెట్టేంత వరకు మేడం ఎప్పుడో అంటున్నారు, యోగా క్లాసెస్ పెట్టిన తర్వాత మాత్రం ఎవరు సరిగ్గా ఇంట్రెస్ట్ అయితే చూపించండి. అలాగే కొత్తగా ప్రెప్ అండ్ పుష్ అనే ఒక కాన్సెప్ట్ లాంచ్ చేసాం. దీనిలో మీ లేబర్ యాక్టివిటీ కానీ ఎలా ఉంటుంది, నార్మల్ అయ్యేది ఎలా ఉంటుంది ఏంటనేది ఇన్ డీటెయిల్ మన ఫిజియోథెరపిస్ట్ చెప్తారు. సో ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలి, ఏ డౌట్స్ ఉన్నా కూడా బీ క్లియర్ మన దగ్గరికి వచ్చి అడగండి. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్, జెండర్ రిలేటెడ్ క్వరీస్. ఈ క్వరీస్ స్కాన్స్ అవి చేస్తాం కాబట్టి ప్రతి పేషెంట్ ప్రోపర్ట్గానే అడిగే ఒక క్వశ్చన్, మేడం మేలా ఫీమేలా, మేల్ అంటే ఏంటి ఫీమేల్ అంటే ఏమిటి, వాళ్ళు హెల్తీగా ఉంటే అదే చాలా వెయ్యి అనమాట. ఓకే, చాలా మంది ఏమో లేక బాధపడుతున్నారు, కొంతమంది ఉండి మళ్ళీ జెండర్ ఏంటి ఇదా అదా అని ఒక డిస్క్రిమినేషన్ ఉంది. ప్లీజ్ అండ్ ప్లీజ్ జెండర్ అడగండి స్కాన్స్ చేస్తున్నప్పుడు. ఎవరైనా పర్లేదు, హెల్తీగా ఉంటే మాత్రం చాలు. ఓకే, స్టే ఫోకస్, నెగిటివ్ థాట్స్ ఏమీ పెట్టుకోవద్దు. త్రూ ప్రెగ్నెన్సీ పాజిటివిటీ మెయింటైన్ చేయండి. సింగ్, డాన్స్, మీరు ఏ యాక్టివిటీస్ అయితే ఇండల్జ్ అయి ఉంటారో లైక్ ప్లాంటింగ్ చేయడం, లేకపోతే డాన్స్ చేయడం, సింగింగ్ చేయడం, మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోవాలి త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ. అంతేగాని మాకు వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఇలా సిజేరియన్ అయింది లేకపోతే బ్లీడింగ్ అయింది అనేది ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఇస్ డిఫరెంట్ అండ్ ఎవ్రీ పర్సన్. ఓకే, సో మనం ఆల్రెడీ ఇందాక నుంచి చెప్తున్నాము అండ్ కొంతమంది కొత్తగా వచ్చిన కపుల్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మరొకసారి రిపీట్ చేస్తున్నాను. అంతా విన్నాము, డాక్టర్స్ మంచి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చాలా మీకు కేర్ అంతా కూడా చెప్పారు కాబట్టి. సో ఎవరైనా మీ డెలివరీని ప్రీ బుకింగ్ కనుక చేసుకుంటే 5,000 పెట్టి మీకు బెనిఫిట్ ఉంటుంది అనమాట. బెనిఫిట్ ఏంటి అంటే ఇక్కడున్న కపుల్స్ అందరూ లక్కీ డిప్ అయితే తీయడం జరుగుతుంది. సో ఆ లక్కీ డిప్లో ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళకైతే ఫ్రీ డెలివరీ ఉంటుంది మీ డెలివరీ ప్యాకేజ్లో. సో మరి ఇంకెందుకు లేట్, ఇంత మంచి ఆపర్చునిటీ కాబట్టి ఎవరైనా బుకింగ్ చేసుకోవాలి అంటే కనుక బుకింగ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో మరి 5:30కి అయితే డాక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పేరెంట్స్ టు బీ హియర్. థ్యాంక్ యూ ఫర్ గ్యాదరింగ్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది డెఫినెట్గా, ఎందుకంటే మదర్స్ టు బీకి కంపల్సరీ తెలియాల్సింది. దట్ ఈస్ చైల్డ్ బర్త్. Of course, you'll be getting more awareness about this in our different services. But before that, కొంచెం నాలెడ్జ్ దాని గురించి మీకు ఉండాలి అని చెప్పేసి నేను టాపిక్ మాట్లాడుతున్నాను. అబౌట్ చైల్డ్ బర్త్ అంటే చాలామంది ఏంటంటే ఫ్రీక్వెంట్గా మీరు ఓపీలో జనరల్గా లైక్ ఫ్యామిలీ వాళ్ళని కానీ హస్బెండ్స్ కానీ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ ఇవ్వ. ఫస్ట్ థింగ్ ఏంటంటే సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ వాట్ ఎవర్ వచ్చి మా అమ్మాయికి నార్మల్ అవుతుందా అని ఫస్ట్ క్వశ్చన్. అంటే
నార్మల్ అవుతుందా సిజేరియన్ అవుతుందా అనేది అంత ఎర్లీగా చెప్పలేము. ఎర్లీగా కాదు, టు బి ఫ్రాంక్, అది ఎప్పుడైతే మదర్ అనేది లేబర్లోకి వెళ్తుందో, పెయిన్ స్టార్ట్ అవుతాయో, దెన్ వీ విల్ అసెస్ దెమ్. పీడియాట్రిషియన్ అంటే మీకు హాస్పిటల్కి వస్తున్నప్పుడు ఎవరు డాక్టర్స్ తెలియదు, ఎవరు ఇక్కడ ఎవరున్నారు, ఎవరు పని చేస్తున్నారు, దాని మీద అవగాహన కోసం చెప్తున్నాము. డాక్టర్ అపర్ణమ, షీ ఈస్ ద వన్ న్యూమటాలజిస్ట్. డాక్టర్ ఉమామా, పీడియాట్రిషియన్. ద అదర్ వన్ ఈస్ దీపికా రెడ్డి మా, షీ ఈస్ ద వన్ ఆల్సో పీడియాట్రిషియన్. ఇప్పుడు మీకు యు ఆర్ ఆల్ వెల్కమ్ హియర్. You are going in the journey of pregnancy. You have to follow 5 rules. First one is diet. అంటే మేడం చెప్పారు ఇంతకుముందు, డైట్ మీద ఫోకస్ చేయాలి. మీరు ఏం తినాలి, ఏం తినద్దు అది చూసుకోవాలి. నెక్స్ట్ వన్, యూ హ్యావ్ టు సెలెక్ట్ వన్ డాక్టర్. వైజ్లీ డాక్టర్ ఎందుకంటే మీరు డాక్టర్స్ సెలెక్ట్ చేశాక వాళ్ళతో మీకు ర్యాపో పెరుగుతుంది. ర్యాపో పెరగడం మీన్స్ ఇప్పుడు చూసారు కదా, మీరు వాళ్ళతోటి ఏం డౌట్స్ ఉన్నా ఏమున్నా మీ కనెక్షన్ వాళ్ళతోటి బాండింగ్. అంటే ఇప్పుడున్న డాక్టర్స్ అందరు యంగ్ డాక్టర్స్, దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ యూ కెన్ కాల్ దెమ్ అండ్ దే ఆర్ ఆన్సరింగ్ యువర్ కాల్స్. And what I see in nursing, really we are very happy to be there all in Ankura here, because every doctor is the one very responsible person. Okay, the third step what madam told, like you have to cut down your pile-out fats which are accumulated in your pregnancy. That is the third one. Fourth one, మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవన్నీ ఉంటాయి, అంటే మూడ్ స్వింగ్స్. దానికోసం ఓపెన్గా మీ హస్బెండ్తో మీ పార్ట్నర్స్ తోటి మాట్లాడవచ్చు. Fifth one, we don't know. You have to trust your doctor. We don't know whether it is NPD or LSCS, but Ankura, we are preferring for top priority is healthy mother and baby. Thank you. One by one pass చేస్తున్నారు. వాళ్ళ క్వశ్చన్. ఇక్కడికి వచ్చిన కపుల్స్ వారికి గేమ్ ఆడదాం. ఓకే, ఎక్కడ అయిపోయింది? So, congratulations to all the new parents. So, main newborn tips and newborn care guరించి new parents కి చాలా డౌట్స్ ఉంటాయి. So, what are the common questions? మీ కామన్ గా వచ్చే డౌట్స్ ఏంటి? So, we start according to that. First main important question, feeding. So, ఏ ఫీడింగ్ మంచిది? మదర్ మిల్క్, ఫార్ములా మిల్క్ ఆర్ animal milk? So always mother milk is most preferred milk, okay, and we should avoid animal milk up to 1 year of age. So exclusive breastfeeding antam, first 6 months varaku mother milk tappa a milk ivokudu, okay, and animal milk is completely, it should be avoided up to 1 year. Next, ma baby ki any times feeding ivvali. కొంచెం ఇటు ఎలాబరేట్ గా ఉంటే ఆల్మోస్ట్ పెద్ద చూసుకోండి. ఇంకా వాళ్ళు కూడా కొంచెం మన స్టాఫ్ వెనక్కి జరగండి. అందరూ స్మైల్ ప్లీజ్. చూడండి ఒకసారి పట్టుకోండి. ఒకళ్ళు
డ్రాయింగ్ అవ్వలేదు సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. సో మీరందరూ కూర్చోండి. మదర్స్ అందరినీ కూర్చోబెట్టేసేయండి. డ్రైవర్ మాట్లాడే డ్రాయింగ్స్ చేస్తారు, బెస్ట్ డ్రాయింగ్ సెలెక్ట్ చేస్తారు. మీరంతా రిలాక్స్ మీకు ఇచ్చారు కదా, అవి ఎక్స్ట్రా ఉంటే కనుక ఇవ్వండి. కొంతమంది ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఏం డ్రా చేద్దాం అని బాబాయ్ గూగుల్ కూడా చేస్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం. మీ టైం అయితే స్టార్ట్ చేసేయండి. ఇంకా మీ సర్చింగ్ లోనే ఉన్నారు. డ్రాయింగ్ స్టార్ట్ చేయండి. 15 minutes టైం ఉంటుంది. ముగ్గులేసిన ఎక్స్పీరియన్స్ అంతా బాగా యూజ్ చేస్తున్నారు. బేబీకి తన సిబ్లింగ్స్ మ్యాచ్ అవుతున్నా కూడా, ఒకవేళ మ్యాచ్ అవ్వకపోయినా కూడా కొన్ని డిసీజెస్ కి బేబీ యొక్క స్టెమ్ సెల్స్ తన సిబ్లింగ్స్ కి బేబీస్ కి మ్యాచ్ అవ్వవు సార్. అలాంటప్పుడు ఏదైనా మనం డోనర్ శాంపిల్స్ మీద డిపెండ్ అవుతాం. అలా మన దగ్గర ఉన్న డోనర్ శాంపిల్స్ లో మనకి ఇప్పుడు టోటల్ కంపెనీ వచ్చేసి 2006 క్రయోవివా స్టెమ్ సెల్ బ్యాంకింగ్ సార్. మన కంపెనీ వచ్చేసి 2006 నుంచి ఉన్నాం మనం వచ్చేసి. ప్రజెంట్లీ మనకి 4 lakhs శాంపిల్స్ వరకు స్టోరేజ్ లో ఉన్నాయి కంపెనీలో. వాటిలో డోనర్ శాంపిల్స్ అనేవి తీసి ఏవైతే బేబీ కానీ సిబ్లింగ్స్ కానీ పేరెంట్స్ కానీ మ్యాచ్ అవుతాయో ఆ మ్యాచింగ్ సెల్స్ అన్ని కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం ట్రీట్మెంట్కి. ఆ స్టెమ్ సెల్స్ ఇవ్వడంతో పాటు విత్ ఆ ట్రాన్స్ప్లాంట్ ఖర్చు కూడా టోటల్గా అది ఏదైతే ఉందో ఈచ్ ట్రాన్స్ప్లాంట్ మనం 20 lakhs అనేది ప్రొవైడ్ చేస్తాం సార్. అది బ్లడ్ రిలేటెడ్ అయినా సరే, టిష్యూ రిలేటెడ్ అయినా సరే, ఏది ప్లేస్ చేసుకుంటున్నా కూడా మనం ఆ ట్రాన్స్ప్లాంట్ కాస్ట్ కూడా ఏ హాస్పిటల్ మీరు ట్రీట్మెంట్ వెళ్ళాలనుకుంటారు మీకు తెలిసిన చాలా షార్ట్ టైంలో ఫస్ట్ అన్ని కంప్లీట్ చేశారు. సో ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ మ్యామ్. గట్టిగా క్లాప్ ప్లీజ్. ఓకే. ఫస్ట్ మిక్స్ ఒక్కటి మమ్మీకి అండ్ లక్కీ విన్నర్స్ మీనాక్షి గారు. కంగ్రాచులేషన్స్. మీనాక్షి గారు ఎవరండి? ఏదైతే డెలివరీ ప్యాకేజ్ నేను చెప్తానో ఆ ప్యాకేజ్ ఫ్రీ ఉంటుంది, వాళ్ళు చూస్ చేసుకున్నారు. డీలక్స్ బుక్ చేసుకుంటే దాన్ని సూట్ కి అప్గ్రేడ్ చేస్తాం. ఇప్పుడు తీసే డ్రాయింగ్. ఓకే, कंग्रेचुलेशंस मिसेस कौसर जी, अगर आप डीलक्स रूम मिलेगा आपको सूट रूम मिलेगा. कंग्रेचुलेशंस. लकी विनर సిహెచ్ ట్రాలికా గారు. అండ్ మీకు మీరు ఏదైతే రూమ్ చూస్ చేయాలి డీలక్స్ తీసుకుంటే సూట్ అప్గ్రేడ్ వస్తుంది మీకు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. తెలిసి మేము కాల్ బుక్ చేసాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు నా పేరు వస్తుంది. సరే, ఇద్దరు మాట్లాడండి. ఫస్ట్ మేడం మీరు చెప్పండి. ఓకే, నో ప్రాబ్లం. సార్ మీరు? హ్యాపీగా ఉంది. దర్శన మేడం ఫస్ట్ నుండి బాగా సపోర్ట్ చేయడం అన్నీ చెప్తూ వచ్చారు. సో అవన్నీ ఈ అవకాశం సార్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఫస్ట్ వస్తే బాగుంది. కంగ్రాచులేషన్స్ సార్, మీకు ఫ్రీ డెలివరీ వచ్చింది ఇవాళ. లక్కీ డ్రాలో మీకే వచ్చింది. కంగ్రాచులేషన్స్ సార్. మీరు వచ్చుంటే ఇంకా బాగుండేది. ఓకే, సో మీరు ఏ రూమ్ చూస్ చేసుకున్నారు సార్? అవును, ఓకే. 85. అవును అవును సార్, అవును సార్, అవును. 70,65, 60,000 నార్మల్ డెలివరీ. Anyways, congratulations sir, we are so happy for you.
ఓకే సార్, వచ్చినప్పుడు తప్పకుండా కలవండి. మీ కల్పన కంగ్రాచులేషన్స్. హ్యాపీయా? Obviously, lucky don't ever expect children, so you are the most luckiest. Okay, sir. Thank you. Hello everyone, I'm Dr. Kalpana, consultant gynecologist and infertility specialist, Ankura Hospitals, Khammam. ఈరోజు మేము ఈ అంకుర హాస్పిటల్స్లో చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశాము. లైక్ రిగార్డింగ్ వీఆర్ లాంచింగ్ ఏ సర్వీస్, ఇట్స్ కాల్డ్ ప్రెప్ అండ్ పుష్. ఇదేంటంటే లైక్ మదర్ టు బీ హూ ఇస్ ప్రెగ్నెంట్ వాళ్ళకి చైల్డ్ బర్త్ గురించి, ఎక్సర్సైజ్ గురించి, న్యూట్రిషనల్ గురించి, ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ గురించి దీనికి కౌన్సిలింగ్ అనేది వీఆర్ అరేంజింగ్ దిస్ సర్వీస్. అండ్ ఇది ఎవ్రీ సాటర్డే ఉంటుంది. సో సెషన్స్ వైజ్గా, బ్యాచ్ వైజ్గా ఇది ఈ సర్వీసెస్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము. సో టు క్రియేట్ దిస్ అవేర్నెస్ టుడే మన అంకురాలో చిన్న గ్యాదరింగ్ జరిగి వీ హ్యావ్ బ్రాట్ ద అవేర్నెస్ రిగార్డింగ్ దిస్. థ్యాంక్ యూ. ఇవాళ అంకురాలో మీటార్ ఎక్స్పర్ట్స్ అని ఒక ప్రోగ్రామ్ చేసాం. దీని సందర్భంగా ప్రెప్ అండ్ పుష్ అని ఒకటి లాంచ్ చేసాం. దీంట్లో ఏంటంటే బర్త్ అవేర్నెస్ గురించి కానీ, మదర్ ఏం టిప్స్ తీసుకోవాలో వీటన్నిటిని అప్డేట్ చేసి చెప్తున్నాం. అండ్ అంతేకాకుండా ఎవ్రీ సాటర్డే యోగా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. సో ప్రెగ్నెన్సీ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా విజిట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. Josna, anesthesiologist. We take up all kinds of cases from high-risk pregnancies, all PIH cases and HELP cases, everything we take up. We have a better maternal ICU also. We are planning to start all the maternal ICU facilities from this month. You can look for any high-risk pregnancy here. We have a team of 2 anesthetists here, me along with Dr. Koteswar sir. So you have any query, you can come to us. హలో అండి, నేను డాక్టర్ జ్యోత్స్న మాట్లాడుతున్నాను, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఈరోజు అంకురాలో ఒక చిన్న ఈవెంట్ కండక్ట్ చేసామండి. ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎలా లేబర్ అండ్ డెలివరీ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఎట్లాంటి టిప్స్ తీసుకోవాలి, హెల్దీగా ఎలా ఉండాలి, డైట్ గురించి, అలానే మనకు ఎక్సర్సైజ్ గురించి, డెలివరీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, పెయిన్కి ఏం చేయొచ్చు, డెలివరీ టైంలో వచ్చే పెయిన్ ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి అన్న టాపిక్స్ గురించి ఒక ఎడ్యుకేషనల్ ఈవెంట్ లాగా ప్లాన్ చేసాము. అలానే మరీ ఎడ్యుకేషనే ఉంటే బోర్ కొడుతుంది కాబట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేసాం. అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ.